తూర్పు గోదావరి జిల్లాలోని ఒక మారుమూల గ్రామం చింతపల్లి. అదో పాతకాలపు జమీందారీ బంగ్లా. చుట్టూ దట్టమైన మామిడి తోటలు. ఆ ఊరి ప్రజలు సాయంత్రం 6 దాటితే ఆ బంగ్లా వైపు చూడటానికి కూడా భయపడతారు. దానికి కారణం మల్లి. 10 ఏళ్ల క్రితం పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన మల్లి పెళ్లికి సరిగ్గా ఒకరోజు ముందు అనుమానాస్పద స్థితిలో ఆ బంగ్లాలోని బావిలో పడి చనిపోయింది. అప్పటినుండి ఆ ఊళ్ళో ఒక నమ్మకం. మల్లిక పెళ్లికాని దెయ్యంగా మారి ఆ బంగ్లాలో తిరుగుతోందని. కథ ఇక్కడే మొదలవుతుంది. సిటీ నుండి ఒక యంగ్ ఆర్కిటెక్ట్ టీం కార్తీక్, శ్వేత మరియు వినాయక్ ఆ బంగ్లాను రిపేర్ చేసి హెరిటేజ్ రిసార్ట్గా మార్చడానికి అక్కడికి వస్తారు. ఊరి పెద్దాయన ఎంత వారించినా వినకుండా ఆ పాడుబడ్డ బంగ్లాలో అడుగుపెడతారు. మొదటి రోజు రాత్రి. అంతా నిశ్శబ్దంగా ఉంది. హఠాత్తుగా ఎక్కడి నుండో మువ్వల సవ్వడి వినిపిస్తుంది. కార్తీక్ నిద్రలో ఉండగా గది బయట ఎవరో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. బయటకు వచ్చి చూస్తే కారిడార్ మొత్తం మల్లెపూల వాసనతో నిండిపోయి ఉంటుంది. కాని అక్కడ ఎవరూ ఉండరు. మరుసటి రోజు శ్వేత బంగ్లా వెనుక ఉన్న పాత సామాన్ల గదిని శుభ్రం చేస్తుండగా ఒక పాత ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది. అది మల్లిక ఫోటో. అందులో ఆమె చాలా అందంగా, నిండుగా పట్టుచీర కట్టుకుని ఉంది. కానీ చిత్రంగా ఆ ఫోటోలో మల్లిక కళ్ళు మాత్రం ఎర్రగా మారి ఉన్నట్టు శ్వేతకు అనిపిస్తుంది. ఆ రాత్రి వినాయక్ కిచెన్లో నీళ్లు తాగడానికి వెళ్తాడు. అక్కడ స్టవ్ మీద పాలు మరుగుతుంటాయి. ఆశ్చర్యపోయి దగ్గరికి వెళ్తే స్టవ్ వెలగడం లేదు, కానీ గిన్నెలో పాలు మాత్రం పొంగుతున్నాయి. భయంతో వెనక్కి తిరగగానే వెనుక ఒక అమ్మాయి ఆకారం. తెల్లటి చీర, విరబోసుకున్న జుట్టు, ముఖం మీద సగం కాలిన గాయం. అది మల్లిక. ఆమె చేతిలో ఒక పాతకాలపు పెళ్లి పత్రిక ఉంది. వినాయక్ గట్టిగా అరిచి కింద పడిపోతాడు. కార్తీక్, శ్వేత వచ్చి అతన్ని కాపాడతారు. అప్పుడు ఊరి పెద్దాయన అసలు విషయం చెప్తాడు. మల్లిక వేరే కులం వాడిని ప్రేమించిందని ఆమె సొంత బాబాయే ఆమెను ఆ బావిలో తోసేసి చంపేశాడు. పెళ్లి కూతురుగా ముస్తాబైన రోజే ఆమె ప్రాణం పోయింది. అందుకే ఆమె ఆత్మ ఇంకా ఆ పట్టుచీర కోసమో, తాళి కోసమో వెతుకుతూనే ఉంది. ఈ బంగ్లాలోకి వచ్చే ఏ మగాడినైనా ఆమె తన పెళ్లి కొడుకు అనుకుని భ్రమపడుతుంది. వదలదు. ఆ రోజు అమావాస్య, బయట వర్షం కురుస్తోంది. కార్తీక్ టీం అక్కడి నుండి వెళ్లిపోవాలని చూస్తారు, కానీ బంగ్లా తలుపులు రావు. ఒక్కసారిగా లైట్లు ఆరిపోతాయి. చీకటిలో నుండి మల్లిక నవ్వు వినిపిస్తుంది. నా పెళ్లికి వస్తారా? నాకు తాళి కడతారా? మల్లిక ఆత్మ కార్తీక్ వైపు దూసుకొస్తుంది. కార్తీక్ భయంతో పరిగెడుతుండగా ఆమె అతన్ని గోడకు అదిమి పడుతుంది. ఆమె ముఖం వికృతంగా మారిపోతుంది. కాని కార్తీక్ సమయస్ఫూర్తితో తన బ్యాగ్లో ఉన్న ఒక వస్తువును తీస్తాడు. అది మళ్ళీ ప్రేమికుడి ఫోటో, గదిలో దొరికిన పాత డైరీలోది. మల్లిక, నీకోసం అతను ఇంకా ఎదురుచూస్తున్నాడు. నీ కోపం తప్పు కాదు, కాని నీ ప్రేమను చావుతో ముగించకు అని అరుస్తాడు. ఆ ఫోటో చూడగానే మల్లిక ఆత్మ ఒక్క క్షణం ఆగిపోతుంది. ఆమె కళ్ల నుండి రక్తం కాకుండా కన్నీళ్లు వస్తాయి. తన ప్రేమికుడి రూపం గుర్తుకు రావడంతో ఆమెలోని క్రూరత్వం తగ్గిపోతుంది. ఆ క్షణంలో బంగ్లా వెనుక ఉన్న బావి నుండి ఒక వింత వెలుగు వస్తుంది. మల్లిక ఆత్మ మెల్లగా ఆ వెలుగులోకి కలిసిపోతుంది. తెల్లారింది. పోలీసులు, ఊరి జనం అక్కడికి వస్తారు. కార్తీక్, శ్వేత, వినాయక్ క్షేమంగా బయటపడతారు. కాని ఆ బంగ్లా గుమ్మం ముందు ఒక తాజా మల్లెపూల దండ మరియు ఒక కొత్త పెళ్లి పత్రిక కనిపిస్తాయి. అందులో పెళ్లి కొడుకు పేరు లేదు, కాని పెళ్లి కూతురు పేరు మాత్రం స్పష్టంగా ఉంది. మల్లి. నేటికీ ఆ ఊళ్ళో వాళ్ళు అంటారు. మల్లిక ఆత్మ శాంతించిందని, కాని ఏటా ఆమె పెళ్లి జరగాల్సిన రోజున ఆ ఊరి గాలిలో మల్లెపూల వాసన వస్తుందని. ఈ వీడియో నచ్చితే మరిన్ని ఇలాంటి వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.